కాళేశ్వరాన్ని పొక్క కొట్టైనా తీసుకుపోతామంటే ఎంత బలుపు మాట అండి, ఎంత అహంకారపూరితమైనట్టు మాట నారా లోకేష్ మాట్లాడింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది లోకేష్కి? ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు లోపాయికారిగా మోకరిల్లును కాబట్టి, సంచులకు, మూటలకు, కిక్ బ్యాగ్స్కు మోకరిల్లును కాబట్టి, లోపాయికారిగా వచ్చింది కాబట్టి లోకేష్ అనేటటువంటి వాడు ఒక మంత్రి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అదే కాళేశ్వరం బయటపడింది కదా, పొక్కగొట్టి తీసుకుపోతున్నాం అంటే, బిడ్డా మీ కాళేశ్వరాన్ని ఎండబెట్టి, మీ కాళేశ్వరాన్ని కుంగిందని బదనాం చేసి, మాకు తోచినట్టుగా దుష్ప్రచారం చేసి వాళ్ళ మేము మాకు గోదావరి జలాలు తీసుకుపోతాం, మీరు ఎంపీ కుట్రో పిక్కోండి అన్నట్టుగా నారా లోకేష్ మాట్లాడాడు. ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు. ఒకవైపున బనకచర్లతోటి తెలంగాణ అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ మాట్లాడుతుంటే, ఈ ముఖ్యమంత్రి వెంటనే ఏం చెప్పింది టీఆర్ఎస్? తక్షణమే మీరు అపెక్స్ కౌన్సిల్ సమావేశం డిమాండ్ చేసి దాంట్లో మన అభ్యంతరాలు రికార్డ్ చేయాలని చెప్పేసి, కొట్లాడాలని చెప్పేసి మాట్లాడితే, అఖిలపక్షం మాట్లాడాలని చెప్తే ఆ పని చెయ్యరు. ముఖ్యమంత్రి మాట్లాడిన ఎవరి మీద ఎవరు ఏం మాట్లాడతారంటే మళ్ళీ కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని, టీఆర్ఎస్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం, విషం ప్రచారం చేయటప్ప, దుమ్మేయటం తప్ప ఇంకేమీ లేదు. బంకచర్ల ఇవాళ మేడిగడ్డని ఎండబెట్టింది ఎందుకు అంటే పోలవరం బనకచర్ల లింకేజ్ కోసమే, దానికోసం ఎండబెట్టిండ్రు. అందుకే ఇలా మాట్లాడరు. నీకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి మాట్లాడు, తెలంగాణ ఏ మంత్రి మాట్లాడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడు. వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారంటే సేమ్ తెలంగాణ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయటము, విషం ప్రచారం చేయటం. ఎందుకంటే ఇవాళ పోలవరం బనకచర్ల లింకేజ్ అయితే 80,000 కోట్లతో కడుతున్నారు ఇప్పటికీ. పిఎఫ్ఆర్ అది ప్రైమరీ ఫిజిబిలిటీ రిపోర్టే 80,000 కోట్లతోటి. అది లాస్ట్కి ఎక్కడికి పోతుంది అంటే అది నిజంగా కనుక అయితే 1,40,000 కోట్లకు, 1,50,000 కోట్లకు, 1,60,000 కోట్లకు తీసుకుపోతారు. వీళ్ళు మహా సాధ్యులు దాన్ని చేయటంలో. దాంట్లో దానికి సహకరిస్తే వీళ్ళకి ఎవరికి రావాల్సినటువంటి వాళ్ళ బ్యాగ్ లేదు. తెలంగాణ గంగల మునిగితేంది, తెలంగాణ గోదావరి పోతేంది, తెలంగాణ రైతాంగ నాశనం అయితేంది, తెలంగాణ ప్రజలు ఏమైతే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు, ఈ మంత్రులకి ఎందుకు? అదే కదా 70 ఏళ్ల సమైక్య పాలనలో 55 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి అటు గోదావరిని అటు మలిపించి దక్షిణ తెలంగాణ నల్లగొండని, మహబూబ్నగర్ కరువు, గోసల పాలు, వలసల పాలు, ఫ్లోరైడ్ పాలను విషం నీళ్ళు దాపించి ఉసురు పోసుకున్నారు. గోదావరిని పుష్కలంగా వాటర్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలే, అన్నీ పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక వాళ్ళకి ఇవాళ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రజల ఓట్లేసే యంత్రాలు తప్ప ప్రజలు వాళ్ళ ఉద్దేశంలో తెలంగాణ ప్రజల్ని తాకట్టు ఇప్పుడు బలిపెట్టినటువంటి వాళ్ళు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత బలిపెట్టడానికైనా, ఎంత నీచానికి దిగజారడానికైనా వీళ్ళు సిద్ధం అనేది మళ్ళీ వాళ్ళ బనకచర్ల, పోలవరం బనకచర్ల లింకేజ్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గం వ్యవహారము ఇవాళ బోధపడుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ దొంగతనాన్ని, వాళ్ళ ఘరానా మోసాన్ని సమాజం ముందు ఎత్తి చూపుతున్నటువంటి కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతారు, హరీష్ రావు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కేసీఆర్ గారిని అయితే ఇంకా కేసీఆర్ ఇప్పుడు ఏముంది చూస్తున్నాం కదా, కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏమీ రాలే, నివేదిక ఇచ్చింది. కానీ మీడియాలో కథనాలు బ్రహ్మాండంగా ఏమో అయిపోయినట్టుగా వారం నుంచి రాపిస్తూనే ఉన్నారు, వంటలు చేయిస్తూనే ఉన్నారు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అడ్డంకిగా నిలబడింది తెలంగాణ గోదావరి జలాన్ని అటు పోలవరం బనకచర్ల లింకేజ్ నుంచి ఆంధ్రాకు, తమిళనాడుకు తీసుకుపోవటానికి అడ్డంకిగా ఉన్నది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ. కాబట్టి మేడిగడ్డ బ్యారేజీ ఎంత దుష్ప్రచారానికైనా, ఎంత విష ప్రచారానికైనా వీళ్ళు దిగజారుతారు. దాన్ని ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. అదే నీళ్లలో నిప్పులు పుట్టించి వీళ్ళని అక్కడే వీళ్ళ రాజకీయ భౌతవ్యాన్ని, వీళ్ళ రాజకీయంగా సమాధి చేస్తాం, జల సమాధి చేస్తాం అని ఇవాళ తెలంగాణ ప్రయోజనాల్ని వీళ్ళు బలి పెడితే చూస్తూ ఊరుకోవటానికి లేము ఇక్కడ.